హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారులే కానీ లైక్ మాత్రం చేయట్లేదు అనమాట. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది కొంచెం ఎక్కువ మందికి నా వీడియోని అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. ఇంకా సండే కాబట్టి కొంచెం లేట్గానే లేచామన్నమాట. లేచేసి ఇదిగోండి ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ఇంకా అమావాస్య అయిపోయింది కదా, ఒకసారి ఇల్లంతా బూజు పట్టినట్టు అనిపించింది అనమాట. ఇంకా అందుకోసమే మా హస్బెండ్ ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ దట్టు ఏంటంటే మేము ఉండే ఏరియాలో డస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక దీన్ని కొంచెం ఫ్రీక్వెంట్గా ఎప్పటికప్పుడు ఎవ్రీ వీకెండ్ కాకపోయినా ఆల్టర్నేట్ వీకెండ్స్ అయితే దులుపుతూనే ఉంటాము. ఇంకా బూజు కర్రతోటి మొత్తం బూజు అయితే దులిపేసిన తర్వాత ఇదిగోండి ఫ్యాన్స్కి కూడా మొత్తం అసలు డస్ట్ ఇట్లా లేయర్ లాగా ఫామ్ అయిపోయిందనమాట. ఇంకా వాటిని కూడా ఆయన అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు ఇద్దరేమో నిద్రపోతున్నారనమాట. ఇంకా నేనేమో ఇక్కడ వచ్చేసి ఏంటంటే పూరీకి అయితే పిండి కలుపుతున్నానండి. ఎందుకంటే సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ పన్నీర్ కర్రీ చేశాను కదా, అది అలాగే ఉండిపోయిందనమాట. నైట్ ఏం తినలేదు పన్నీర్ కర్రీతోటి. ఇంకా అందుకోసమే పన్నీర్ కర్రీ ఉంది కదా అన్నట్టు పూరీ పిండి అయితే కలిపేసి పక్కకైతే పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే సాటర్డే మార్నింగ్ కూడా మా బ్రేక్ఫాస్ట్ బయట నుంచి అయింది. ఇంకా సండే మాత్రం ఇంట్లో కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఇంకా పిండి కలిపి పక్కకు పెట్టేసే లోపు మా హస్బెండ్ ఏంటి ఫ్యాన్స్ దులపడం కూడా అయిపోయిందనమాట. ఇదిగోండి నేనైతే ఉడవడం కూడా స్టార్ట్ చేసేసాను. అసలు మీరు చెప్తే నమ్మరులే కానీ అసలు ఎంత దుమ్మో అండి బాబో. నేనైతే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 3-4 హౌజెస్లో ఉన్నానులే కానీ ఇంత దుమ్ము గల ఇంట్లో అయితే నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు లేనండి బాబు. అంత దుమ్ము ఉంటుంది అనమాట. ఎందుకంటే కార్నర్ ఫ్లాట్ అనమాట, డస్ట్ విపరీతమైన డస్ట్ వస్తుంది. ఇంకా అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోయామనుకోండి అదొక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. దాన్ని చూస్తూ మనమైతే ఉండలేం కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాము. నేనైనా లేకపోతే మా హస్బెండ్ అయినా చేస్తూనే ఉంటారనమాట. ఇక నేనైతే ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసాను. అప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అయిందనమాట. ఇది వచ్చేసి ఏంటంటే యాష్కడ్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అండి, మా హస్బెండ్ చేశారనమాట. ఇది చాలా గట్ హెల్త్కి చాలా మంచిదండి, వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా అదైతే తాగేసాము, ఎందుకంటే అప్పటికి నాకు ఆకలి ఇస్తుందనమాట. ఇంకా తాగేసిన తర్వాత నేనైతే పిల్లలిద్దరికైతే సండే కాబట్టి తలస్నానాలు అయితే పోసేసాను. వాళ్ళిద్దరిది మా ఇద్దరు పాపలది మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మా సర్వెంట్ కూడా వచ్చేసి గిన్నెలు అయితే దోమేసిపోయిందనమాట. ఇంకా నేను కూడా స్నానానికి అయితే వెళ్ళాను. ఇంకా మా హస్బెండ్ పూజ కూడా చేసేసానండి. ఇంకా నేను స్నానానికి అయితే వెళ్ళేసి వచ్చేలోపు ఇదిగోండి మా చిన్న పాప నా కోసం పూరీలు అయితే చేస్తుంది అనమాట. తను చిట్టి చిట్టి చేతులతోటి ఇంకా తను చేస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే కాల్చారనమాట నాకైతే పూరి. ఇంకా పన్నీర్ కర్రీ ఉంది కాబట్టి ఆ పూరీలకి పన్నీర్ కర్రీతోటి మంచి కాంబినేషన్. ఇంకా పిల్లలిద్దరూ ఇంకా మా హస్బెండ్ అందరూ మంచిగా అయితే తినేశారు. ఇప్పుడైతే స్పెషల్గా నా కోసం అయితే చేస్తున్నారనమాట. కానీ ఒక మాట చెప్పాలండి మీకైతే, నిజంగా సండే రోజైనా సాటర్డే రోజైనా పాప మా హస్బెండ్ అసలు కుకింగ్లో ఎంత బాగా హెల్ప్ చేస్తారో అండి. ఈ విషయంలో మాత్రం నిజంగా నేను అదృష్టవంతుడని అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చూస్తూ పని చేస్తూ ఉంటే అసలు చూస్తూ మాత్రం కూర్చోరు అనమాట. వచ్చేసి తనైతే హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇంకా పూరి అయితే చేసేసారు. ఇంకా చేసేసిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత ఎందుకో మా ఇంట్లో తులసి మొక్క నిద్రపోయిందండి. ఇంకా అందుకోసమే కొత్త తులసి మొక్క అయితే తీసుకొచ్చేసి అయితే పెట్టారనమాట. అసలు మేము ఇక్కడేమో తులసి మొక్క పెడుతున్నాము. మా పిల్లలు ఇద్దరు ఏం చేశారంటే తలస్నానాలు పోసాను కదా, సర్లే టెర్రస్ పైకి వెళ్ళేసి వాళ్ళని ఏం చేశాను అంటే హెయిర్ డ్రై చేసుకొని రండి అనేసి పంపించానమాట. పిల్లలిద్దరూ పైకి వెళ్ళేసి కిందికి వచ్చేటప్పుడు సడన్గా కరెంటు పోయిందండి. పోయిన తర్వాత లిఫ్ట్లో ఉన్నారు పిల్లలిద్దరు. కరెంటు పోయినప్పుడు స్ట్రక్ అయిపోయారనమాట. నాకైతే అసలు ఎంత భయమైతే ఫస్ట్ టైం అండి ఇద్దరు పాపలు లిఫ్ట్లో స్ట్రక్ అయిపోవడము. ఇంకా ఒక 15 మినిట్స్ తర్వాత ఏమో అయితే పవర్ అయితే వచ్చిందనమాట. నేను భయపడుతున్నానులే కానీ వాళ్ళిద్దరు మాత్రం లిఫ్ట్లో ఉండేసి మంచిగా ఫొటోస్ దిక్కుంటూ ఉన్నారనమాట. బయటికి వచ్చిన తర్వాత మమ్మీ నువ్వు భయపడుతున్నావులే కానీ మాకేం భయమే లేదు అనేసి అంటున్నారు. ఏం చెప్తాం, మనకేమో తల్లి భయము, మనకేమో అసలు నేనైతే కింద సూపర్వైజర్ ఉంటారనమాట మాకు, తనకి కాల్ చేసి పిల్లలు లిఫ్ట్లో ఉన్నారండి అని చెప్తే ఇంకా తనైతే ఆన్ చేస్తే పిల్లలైతే బయటికి వచ్చారనమాట. అదేందో తెలియదు లేకుండా సడన్గా భయం వేసేసిందండి విపరీతంగా. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే
సండే రోజు మా స్పెషల్ డిషెస్ అయితే ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్గా సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ లూలు మాల్కి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు పిల్లలు పాయా కావాలని అడిగారనమాట. ఎప్పుడో ఒక 1.5 ఇయర్ బ్యాక్ తిన్నామండి. అప్పుడు మాకు హెల్త్ బాగాలేక ఇంకా ఆ రోజు అయితే తీసుకున్నారు. ఇంకా మటన్ కూడా 1 కేజీ అయితే తీసుకున్నారనమాట. తీసుకొచ్చేసి ఇంకా దాన్నే కుకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇదిగోండి ఫస్ట్ పాయా సూప్ అయితే చేస్తున్నాము. కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని అల్లము వెల్లుల్లి అయితే వేశారు. తర్వాత మసాలా దినుసులు వేసేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి ఇక ఫ్రై చేస్తున్నారు. నేనైతే పక్కకైతే మటన్ కర్రీ కడిగేసి ఇచ్చారు మా హస్బెండ్. ఇంకా దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి అన్నీ కలిపేసి దాన్ని కూడా పక్కకు పెట్టేశాను. ఇదిగోండి ఇప్పుడు ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి నీట్గా కడిగేసుకొని పెట్టుకున్న ఇంకా కాళ్ళు ఉంటాయి కదా, పాయ కాళ్ళు, అవైతే వేసాను. అవి వేసేసుకొని నెక్స్ట్ కొంచెం మిరియాల పౌడరు, కారం, ఉప్పు వేసేసారు. ఇంకా వేసేసి దాన్ని అయితే ఒక 10 విజిల్స్ అండి. మనకు సూప్ ఎక్కువ కావాలనుకోండి ఎక్కువ వాటర్ పోసేసుకొని ఇంకా దానికైతే సూప్ లాగా అయితే పెట్టేసాము. ఒక 10 విజిల్స్ సిమ్ములోనే కుక్ చేసుకోవాలి. సిమ్ములో కుక్ చేస్తేనే లోపలికి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇదిగోండి కుక్కర్ అయితే పెట్టేసాము. ఇంకా నేను కూడా ఇంకొక కుక్కర్లో మటన్ కర్రీ కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ లేట్ అయిపోతుంది. ఇంకా నాకు కూడా కుకింగ్ సెక్షన్ అయిపోతే ఒక పెద్ద పని అయిపోతుంది కాబట్టి ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇదిగోండి 10 విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మాత్రం ఇదిగోండి పాయ మాత్రము అసలు మీరు చెప్తే నమ్మరు, నాకు ఇప్పుడు చూస్తున్నా కూడా మళ్ళీ తాగాలి అన్నట్టుగా ఉందన్నమాట. అసలు చల్లటి వాతావరణంలో దీన్ని వేడిగా తాగుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా పిల్లలిద్దరు కూడా ఆగట్లేదనమాట. మాకు పెట్టేసేయండి అంటే సర్లే అన్నట్టు ఇంకా ఫస్ట్ అయితే పిల్లలిద్దరు వాళ్ళే పెట్టేసుకొని ఇంకా మంచిగా కూర్చొని ఫస్ట్ అయితే సూప్ అయితే తాగేసి ఇంకా నెక్స్ట్ అయితే పీసెస్ అయితే తినేశారు. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత నేను వచ్చి ఏం చేస్తున్నానంటే ఇక్కడ పెసర వడలు కావాలంట సాయంత్రానికి వాళ్ళకి. ఇంకా అందుకోసమే అప్పుడే అడిగితే మళ్ళీ నేను మర్చిపోతానేమో అన్నట్టు పెసరపప్పునైతే కడిగేసి పక్కకైతే పెట్టేసిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని ఇంకా పాయా సూపును కూడా తాగేసా. అబ్బాయి ఎంత మంచిగా అనిపించిందో అండి నిజంగా. మనకు జలుబులు దగ్గులు చేసినప్పుడు ఇంకా అలాంటివి తింటే మాత్రము మామూలుగా ఉండదన్నమాట. దట్టు ఏంటంటే క్యాల్షియం మంచిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ తీసుకోవాలండి. అదే అనుకున్నాం మేము ఆ రోజు తాగినప్పుడు. కొంచెం పిల్లలకు కూడా ఫ్రీక్వెంట్గా తీసుకొచ్చి పెడతా ఉండాలి అనేసి. ఎందుకంటే కొంచెం ఆడుకున్న డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేసి వచ్చిన కాళ్ళ నొప్పులు అంటారు ఇద్దరు. ఇంకా అందుకోసమే అనుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మటన్ కర్రీ అయితే అయిపోయిన తర్వాత ఇంకా రైస్ కొంచెం జీరా రైస్ చేయమని అడిగారనమాట పిల్లలు. ఇంకా అందుకోసమే జీరా రైస్ అయితే కూడా చేసేసాను. ఇంకా నా వంట సెక్షన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగోండి గిన్నెలు ఉండే, ఎందుకంటే మండే రోజు మా సర్వెంట్ రానని చెప్పింది అనమాట. ఇంకా పిల్లలు పాయ సూపు తాగారు కాబట్టి వాళ్ళిద్దరేంటి లేదు మమ్మీ కొంచెంసేపు వెయిట్ చేద్దాం ఆకలేం వేయట్లేదు అనేసి అన్నారనమాట. ఇంకా సర్లే అన్నట్టు అంతలో నేను గిన్నెలు అయితే కడిగేశాను. ఇంకా అరౌండ్ ఇది 2 o'clock అనమాట. అప్పుడు ఆకలేస్తుంది అందరికీ. ఇంకా అప్పుడైతే ఇంకా డైనింగ్ టేబుల్ పైన ఇంకా వండినవన్నీ పెట్టేసి ఇంకా అందరం అయితే కూర్చొని ప్రశాంతంగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా చిన్నదానికేమో మార్నింగ్ పూరీలు ఉంటే ఫస్ట్ ఆ పూరీలు కొంచెం పాయ సూపు కొంచెం మటన్ వేసుకొని ఇంకా తినేసిందనమాట. అందరు లంచ్ అయితే అయిపోయిందండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మా చిన్న పాప మా హస్బెండ్ ఇద్దరైతే నిద్రపోతున్నారు. ఇంకా మా పెద్దదేమో టీవీ చూస్తుందన్నమాట. నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ మండే రోజు మార్నింగ్ రాగి ఇడ్లీకి అయితే నానబెట్టారనమాట పప్పును రాగులు. ఇంకా దానికోసమే రవ్వను కూడా కడిగి పెడదాము అన్నట్టు కడుగుతున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3 అలా అవుతుందన్నమాట. ఇంకొంచెంసేపు నానితే రవ్వ తొందరగా ఇడ్లీ అనేది మంచిగా ఫర్మెంట్ అవుతుందండి, మంచి స్మూత్గా కూడా వస్తాయి అన్నమాట. ఇంకా రవ్వను కడిగేసి వచ్చేసి ఇది సాటర్డే రోజు లూలు మాల్ నుంచి తెచ్చిన పచ్చిమిర్చి అలాగే ఉన్నాయండి. వాటిని తొడుమలు తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్న తర్వాత ముందే గిన్నెలు తోమేశాను కదా, లంచ్ తర్వాత కూడా గిన్నెలు తోమేశాను అనమాట. ఇంకా లంచ్కు ముందు తోమిన గిన్నెలు, లంచ్ తర్వాత తోమిన గిన్నెలు అన్నీ అయితే సర్దేసుకున్నాను. ఇదిగోండి పక్కన మీకు కనబడుతూ ఉంటుంది పప్పు కూడా కడిగేసి పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట, పెసరపప్పు వడల కోసము. ఇది వచ్చేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే పట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా చిన్నదేమో కిందికి ఆడుకోవడానికి అయితే వెళ్ళిందనమాట. నేనైతే ఇంక ఇడ్లీ బ్యాటర్ అయితే పట్టేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా లేచి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఈవినింగ్ అలా బయటికి వెళ్దాము, కొన్ని కూరగాయలు తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి అనమాట. ఇంకా వాటి కోసం అయితే బయటికి వెళ్దాము అన్నట్టు రెడీ అవుతున్నారనమాట. ఈ మ్యాట్ మార్నింగ్ డైలీ యూజ్ కోసం ఈ మ్యాట్ అయితే వాడతామన్నమాట. ఇక్కడ ఉండే కార్పెట్ మాత్రం డైలీ ఏం వేయనండి, అది ఎప్పుడో ఒకసారి అయితే వేస్తాను. ఈ మ్యాట్ని కూడా మార్నింగ్ ఉతికారు, అది పైన ఆరేసి ఉంటే ఇంకా తీసుకొచ్చి ఎదుగుండి అక్కడైతే పెట్టారనమాట.
ఇంకా నేను మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట ఈవినింగ్. నేను మా పెద్ద పాప మా హస్బెండ్ ముగ్గురం అయితే ఇంకా చిన్న షాపింగ్ అని బయటికి వెళ్ళేసి ఇంట్లోకి కావాల్సిన కొన్ని కూరగాయలు, ఇదిగోండి బీరకాయ, ఇంకా మళ్ళీ తర్వాత సోప్ బాక్స్లు ఏవో తీసుకున్నారు. ఇంకా కొన్ని కావాల్సినవి ఉంటే జావా కోసం రాగి పిండి అయితే తెచ్చుకున్నానన్నమాట నేను, తాగుదాము అన్నట్టు. ఇంకా అవైతే తెచ్చుకున్నవన్నీ కూడా ఎక్కడైతే సర్దేశానన్నమాట. కరివేపాకు తెచ్చుకున్నాము. ఇంకా అవి కొన్ని నేను సర్దిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా కొన్ని అయితే సర్దేస్తున్నారు. నేను వచ్చేసి ఏంటంటే ఈ పెసరపప్పు కూడా కడిగి ఆరబెట్టాను కదా, ఇంకా వాటిని అయితే పల్స్ మోర్లో గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వడలంటే మా పిల్లలకు అసలు ఎంత ఇష్టమో నిజంగా, అసలు మీరు చెప్తే నమ్మట్లే కానీ సండే రోజు మాత్రము చాలా డేస్ తర్వాత మార్నింగ్ నుంచి ఎక్కువ వంటలు, ఎక్కువ టైం స్పెండ్ చేసింది కిచెన్లోనే అనిపించింది నాకు మాత్రము. ఇంకా మా వారు అయితే నైట్ అంతా అయిపోయిన తర్వాత అసలు ఈ రోజు ఏదో పండగ రోజు తీసుకున్న డిష్లాగా ఉన్నాయి. మార్నింగ్ పూరి, తర్వాత పాయ, తర్వాత మటన్ కర్రీ, జీరా రైస్, మళ్ళీ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి వడలు, ఇవన్నీ చేసేసరికి ఏదో పండగలాగా ఉంది శైలు అంటున్నారు. నన్ను మాత్రం ఏం చేస్తాం పాపం, కానీ ఆయన కూడా హెల్ప్ చేస్తారు లేకపోతే ఇద్దరం కలిసి చేస్తేనే అయిందనమాట. ఇంకా నేనైతే పప్పు పట్టేసి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసేసాను. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చామన్నమాట. ఇంకా అది పాలకూర ఫ్రెష్ దొరికితే ఫ్రెష్గా తీసుకొచ్చాను. పాలకూర, అది కూడా పాలకూరనే అనమాట నేను వేసేది. ఆ పాలకూర, స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా అవి కూడా వేసేసి ఆ పప్పుకు సరిపడా సాల్ట్, కొంచెం వంట సోడా అయితే వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. దట్టు కొత్తిమీర అయితే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మనకు వడల పిండి అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంక ఇవన్నీ కలిసేలాగా మంచిగా ఒకసారి పిండి అయితే కలిపేసుకోవాలండి. ఇంకా కలిపేసి నేనైతే పిండి అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చారనమాట. ఇంకా ఆయనేమో నేను చేస్తానులే, నువ్వు వేరే పని ఏమనంటో చూసుకోమన్నారు. ఇంకా నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ డే మార్నింగ్ బీరకాయ అని అడిగా అనమాట మా పిల్లల్ని. మా హస్బెండ్ బీరకాయ చేయను, ఎందుకంటే ఆ బీరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దట్ ఏంటంటే అవి కొంచెం తెచ్చిన వెంటనే వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, లేకపోతే ఉట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మెత్తగా అయిపోతాయి అనమాట. ఇంకా నేనైతే ఇంకా బీరకాయ పీల్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడైతే కట్ చేస్తున్నాను అనమాట. ఇక నా బిడ్డలు ఇద్దరేమో టీవీ చూస్తున్నారు. ఏంటో తెలుసా, ఇంకా ఆ రోజు బిగ్ బాస్ ఫినాలే జరుగుతుంది కదా, ఇంకా అది మాత్రం చూస్తున్నారనమాట. మీలో ఎవరికి కళ్యాణ్కి ఓటేశారో నాకు తెలియదులే కానీ నేను మాత్రం కళ్యాణ్కే ఓటేశానండి. అసలు కళ్యాణ్ విన్ అయినప్పుడు మాత్రం నా సంతోషం మామూలుగా లేదనమాట. కానీ లాస్ట్ మినిట్ వరకు ఏ సీజన్లో లేనంత టెన్షన్ ఈ సీజన్లో ఉందేమో అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా వడలు అయిపోయిన తర్వాత అందరం డిన్నర్ అయితే చేసేసుకొని ఇదిగోండి నైట్ బెడ్ టైం డ్రింక్ వాటర్ అయితే తాగేసి ఇంకా బిగ్ బాస్ చూసేసి వెళ్ళి పడుకున్నాం ఫ్రెండ్స్. ఇదేనండి ఈరోజు వ్లాగ్. సండే రోజు మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు మా డేని ఎలా స్పెండ్ చేసామో ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానన్నమాట. లైక్ ప్లీజ్, బాయ్, టేక్ కేర్.